మత్స్యకారులను అభివృద్ధి పదంలో నడపడంలో ప్రభుత్వం కృషి చేస్తుందని వరంగల్ జిల్లా ఫిషెస్ అధికారి నాగమణి అన్నారు. వరంగల్ హన్మకొండ జిల్లాలోని మత్స్యకారుల చెరువుల్లో చేప పిల్లల పంపిణీ చేస్తున్నామని ఇది మత్స్యకారుల అభివృద్ధికి దోహదపడుతుందంటూ పేర్కొన్నారు. హన్మకొండ జిల్లాలో 811 చెరువులు 2 రిజర్వాయర్స్ ఉండగా వాటిలో 2,30,00,000 చేప పిల్లలను కలుపుతున్నట్లు వెల్లడించారు. వరంగల్ జిల్లాలో 707 చెరువులు 1 రిజర్వాయర్ ఉండగా దీంట్లో 194 లక్షల చేప పిల్లల్ని కలుపుతున్నామని 100% సబ్సిడీతో ఈ చేప పిల్లల్ని పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. లో భాగంగా 2 బిడ్డర్స్ అనేది సెలెక్ట్ అయ్యారు. ఆ 2 బిడ్డర్స్ ని కూడా క్షేత్ర స్థాయిలో ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళన్ని ఫైనల్ అయిన తర్వాత మనం మొత్తం ఈ వరంగల్ అయితే ఉంది, హన్మకొండ అయితే ఉంది. వరంగల్ కింద వచ్చేసి 701 చెరువులు ఉన్నాయి, 1 రిజర్వాయర్ ఉంది. హన్మకొండ కింద 856 చెరువులు ఉన్నాయి, 2 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటన్నిటికి గాను వరంగల్ జిల్లాకు వచ్చేసి 701 చెరువులకు గాను 1,93,93,00,000 చేప పిల్లలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. హన్మకొండ జిల్లాకి 2,13,00,000 చేప పిల్లలు పంపిణీ చేయడానికి ప్రణాళిక సన్నిహితం చేసుకున్నాం. దానిలో భాగంగా ఈ 24-25 సంవత్సరానికి గాను స్టేట్ వైడ్ లాంచింగ్ అనేది మన వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రంగనాయక సముద్రం బుర్సు దగ్గర గౌరవ మంత్రివర్యులైనటువంటి కొండా సురేఖ మేడం దేవాదాయ శాఖ అటవీ శాఖ మాతీల ద్వారా ప్రారంభించడం జరిగింది. దానికి గాను కలెక్టర్ గారు, మన జిల్లా కలెక్టర్ సత్యసారదాదేవి మేడం గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈసారి ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీ మేనర్ లో జరగడం కోసము ప్రభుత్వము కొత్తగా యాప్ ఒకటి కూడా పెట్టింది, మత్స్యమిత్ర యాప్. ఈ యాప్ ద్వారా వెహికల్ ట్రాకింగ్ అనేది కూడా జరుగుతుంది. అక్కడ వెహికల్ జియో ట్యాగింగ్ తో లోడ్ అవ్వాలి. దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కూడా చాయిసిస్ నెంబర్ కానీ లేకపోతే ఆ వెహికల్ నెంబర్ కానీ అంతా కూడా మనకి టాలీ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఎంత ఫిష్ వచ్చింది, ఈ రోజు కట్ల ఎంత వచ్చింది, రోహ ఎంత వచ్చింది, మృగాల ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా యాప్ లో ట్రాకింగ్ చేసుకుంటూ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ లోనే ఇదంతా కార్యక్రమం అంతా జరుగుతుంది. దాని తర్వాత ఈవినింగ్ కమిటీ అందరితో సంతకాలు తీసుకొని ఏదైతే స్టాకింగ్ సర్టిఫికేట్ ఉంటుందో అది మళ్ళీ మనం యాప్ లో కూడా అప్లోడ్ చేస్తాము.